వారణాసిలో ఒక ఫుట్పాత్ రాత్రి బహుశా 2:30 అవుతోందనుకుండా అంటే రోజంతా కష్టపడి అలిసిపోయి ఆ నిరుపేదలు నిద్రపోతున్నారు. అవును, ఖచ్చితంగా గాఢ నిద్రలో ఉండుంటారు. హ్మ్, అదే తమ పసిపిల్లలను గుండెలపై పడుకోపెట్టుకుని మరీ నిద్రపోతున్నారు. కాని సడన్గా మెలకువ వచ్చి చూసుకునేసరికి పక్కన వాళ్ల పసికందులు లేరు. ఈనాటి మన డీప్ డైవ్ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. అసలీ చీకటి దందా వెనుక ఏముంది అనేది చూద్దాం. ఇది మామూలు విషయం కాదండి. అంటే మన దగ్గరున్న కోర్టు డాక్యుమెంట్స్ చూస్తే ఇది ఒక నగరానికో రాష్ట్రానికో పరిమితం కాలేదు. మ్మ్. అంటే ఇదొక పెద్ద సిండికేట్ లాంటిదా? ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఇలా చాలా రాష్ట్రాలకు పాకిన భారీ ముఠా ఇది. ఇందులో ప్రైవేట్ నర్సులు, మధ్యవర్తులు అందరూ ఉన్నారు. బాబోయ్, నర్సులు కూడానా? అవును, ఆ పసికందులను కేవలం 20,000 రూపాయలకు కొని పిల్లలు లేని వారికి ఏకంగా 4 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. నిజంగా దారుణమిది. కాని ఇక్కడ షాకింగ్ ఏంటంటే పోలీసులు అతి కష్టం మీద ఈ ముఠాను పట్టుకుని జైలులో పెడితే అలహాబాద్ హైకోర్టు ఆ నిందితులకు చాలా సులభంగా బెయిలిచ్చేసింది. అవును, హైకోర్టు వాళ్లు చెప్పిన కారణం వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు లేవని బెయిలిచ్చారు. అదే కదా, అర్ధరాత్రి చీకట్లో పిల్లలు మాయమైతే ఆ నిరుపేద తల్లిదండ్రులకు ఆ ముఠా సభ్యుల పేర్లసలు ఎలా తెలుస్తాయి? ఇదసలు ఏమాత్రం ప్రాక్టికల్ కాదు. నిజమే, పిల్లలు కనపడకపోతే ఎవరైనా మొదట మిస్సింగ్ కేసుగానే నమోదు చేస్తారు. కాని హైకోర్టిక్కడ ఆ బెయిల్ అనేది ఒక నియమం, జైలు అనేది ఒక మినహాయింపు అనే సాధారణ రూల్ను గుడ్డిగా అప్లై చేసింది. అంటే ఆ యాంత్రికమైన తీర్పుతో బాధిత కుటుంబాలు భయపడి నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారంటారా? కరెక్ట్. అదే 2025లో సంచలనం సృష్టించిన పింకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేస్. కాని మన చట్టం ప్రకారం నేరం నిరూపించబడే వరకు ఎవరైనా నిర్దోషులే కదా, మరి వాళ్లకు బెయిలివ్వడంలో తప్పేముంది అని కొందరడుగుచ్చు. అంటే సాధారణ కేసుల్లో ఆ లాజిక్ కరెక్టే, కాని సుప్రీంకోర్టు దీన్ని ఏదో చిన్న దొంగతనంలా చూడలేదు. ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలోనే సెక్షన్ 363 గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. కిడ్నాప్ కేసుల గురించి కదా ఆ సెక్షన్? అవును, కిడ్నాప్. అలాగే సెక్షన్ 370 కింద మైనర్ల అక్రమ రవాణా. ఇవి అత్యంత తీవ్రమైన వ్యవస్థీకృత నేరాలు. వీటికి 14 ఏళ్ల నుంచి జీవిత ఖైదు పడే అవకాశం కూడా ఉంది. ఓ, అంటే ఇదంతా సీరియస్ అన్నమాట. ఖచ్చితంగా. నేరం స్వభావం, దానికి సమాజంపై ఉన్న ప్రభావం చూడకుండా అలా గుడ్డిగా బెయిల్ రూల్స్ అప్లై చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే ఇప్పుడొక వ్యక్తి తన చేతులు స్వేచ్ఛగా ఊపుకుంటూ నడిచే హక్కు పక్కనున్నవాడి ముక్కుకు తగలనంతవరకే అంటారు కదా, ఇది అంతేనా? భలే చెప్పారు. ఎగ్జాక్ట్గా అంతే. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 చెప్పేది కూడా ఇదే. ప్రతి వ్యక్తికి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటాయి. కాని ఆ స్వేచ్ఛ వేరేవాళ్ల భద్రతకు ముక్కు కాకూడదు. అవును, సుప్రీంకోర్టు ఇక్కడొక స్పష్టమైన గీత గీసింది. ఆ స్వేచ్ఛ అపరిమితమైనదేమీ కాదు. దాన్ని మనం రెగ్యులేటెడ్ ఫ్రీడమ్ అంటే నియంత్రిత స్వేచ్ఛ అని అంటాం. రైట్. సమాజం భద్రత ముఖ్యం. అందులోనూ ఏ పాపం తెలియని పసిపిల్లల భద్రత ముందు ఈ నేరస్తుల స్వేచ్ఛ అసలు నిలబడదు. అందుకే హైకోర్టిచ్చిన బెయిల్స్ అన్నిట్నీ సుప్రీంకోర్టు వెంటనే రద్దు చేసింది, వాళ్లను మళ్లీ జైలుకు పంపాలని చెప్పింది. అయితే సుప్రీంకోర్టు కేవలం ఆ బెయిల్స్ రద్దు చేసి వదిలేసిందా, లేక భవిష్యత్తులో ఇలా జరగకుండా వ్యవస్థలో ఏదైనా మార్పు తీసుకొచ్చిందా? చాలా పెద్ద మార్పే తీసుకొచ్చింది. వారణాసిలోని కింది కోర్టుల్లో ప్రతిరోజూ విచారణ జరిపి కేవలం 6 నెలల్లోగా ఈ కేసుల ట్రయల్స్ పూర్తి చేయాలని ఆదేశించింది. వావ్, 6 నెలల్లోగానా? అది చాలా ఫాస్ట్ ట్రాక్ కదా. అవును. అంతేకాదు, రక్షించబడిన పిల్లలందరికీ విద్యా హక్కు చట్టం అంటే ఆర్టీఈ కింద వెంటనే బడుల్లో ప్రవేశం కల్పించాలని కూడా చెప్పింది. అది నిజంగా ఆ పిల్లల భవిష్యత్తుకు చాలా అవసరం. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఆస్పత్రుల వార్డుల నుంచి నవజాత శిశువులు అదృశ్యమైతే ఆయా ఆస్పత్రుల లైసెన్సులు వెంటనే రద్దు చేయబడతాయని కూడా గట్టిగా హెచ్చరించింది. ఆస్పత్రుల లైసెన్సులు రద్దు అనడం నిజంగా చాలా బలమైన చర్య. ఆస్పత్రుల యాజమాన్యాలకు ఇదొక పెద్ద వార్నింగ్ లాంటిది. అవునండి, వాళ్ల బాధ్యతను వాళ్లకు గట్టిగా గుర్తు చేసింది అని చెప్పొచ్చు. అయితే ఇదంతా చూశాక నాకు ఆలోచన వస్తోంది. ఈ కిడ్నాపర్లు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లాంటి ఎన్నో రాష్ట్రాల్లో ఇంతటి భారీ నెట్వర్కులను నడుపుతున్నారు కదా. అవును, చాలా ఈజీగా ఆపరేట్ చేస్తున్నారు. మరలాంటప్పుడు కేవలం ఏ ఒక్క రాష్ట్ర పరిధిలోని స్థానిక పోలీసులపైన మాత్రమే మనం ఎందుకు ఆధారపడాలి? కరెక్ట్ పాయింట్. అంటే జాతీయ స్థాయిలో ఏదైనా ఉండాలంటారా? అవును,
దేశవ్యాప్తంగా పనిచేసేలా ఒక నేషనల్ యాంటీ చైల్డ్ ట్రాఫికింగ్ ఏజెన్సీ లాంటిది ప్రత్యేకంగా ఎందుకుండకూడదు? చాలా మంచి ఆలోచన. ఒక సెంట్రల్ కోఆర్డినేషన్ ఉంటే ఇలాంటి అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకోవడం చాలా సులభం అవుతుంది. అదే కదా. ఈ ప్రశ్నతోనే మన శ్రోతలను ఆలోచించమని వదిలేద్దాం. మరో ఆసక్తికరమైన డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం.